తెలుగు సినిమాకి తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక మరియు ఓవర్సీస్ లో పెద్ద మార్కెట్లు. ఈ మధ్యనే కొన్ని సినిమాలకు, కొందరు స్టార్స్ కి బాలీవుడ్ లో మంచి మార్కెట్ పెరిగింది. ఎప్పటి నుండో మన పక్కనే ఉండే తమిళ ఇండస్ట్రీలో మన సినిమాలకు మార్కెట్ అయితే పెద్దగా ఏర్పడలేదు అనే చెప్పాలి. కొన్ని సినిమాలకు డీసెంట్ బిజినెస్ జరిగినా కూడా ఎక్కువ శాతం సినిమాలకు మాత్రం అక్కడ నిరాశ కలిగించే రిజల్టే సొంతమయ్యాయి. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా మూవీ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవర్ అక్కడ గ్రాండ్ గా రిలీజ్ చేశారు. సినిమాను మొత్తం మీద 6 కోట్ల రేంజ్ రేటుకు అమ్మారు. సినిమా కోసం ఎన్టీఆర్ తమిళ్లో డబ్బింగ్ కూడా చెప్పాడు. ప్రమోషన్స్ కోసం తమిళనాడుకు వెళ్లాడు. ఇంటర్వ్యూలు సైతం ఇచ్చాడు. కానీ ఫలితం ఏమీ కనిపించలేదు. తమిళ నుండి వచ్చే ప్రతి డబ్బింగ్ మూవీని టాలీవుడ్ ఆడియన్స్ ఎగబడి చూస్తారు. కానీ మన టాప్ స్టార్స్ నటించిన సినిమాలకు సైతం అక్కడ నుండి రెస్పాన్స్ చాలా తక్కువ సందర్భాలలోనే పట్టించుకుంటున్నారు తమిళ ఆడియన్స్. దేవర మూవీ ఇప్పటి వరకు తమిళనాడులో కేవలం 4 కోట్ల లోపు షేర్ను మాత్రమే సాధించగలిగింది. అది కూడా తెలుగు, తమిళ్ 2 వర్షన్స్ కలిపి అక్కడ సాధించిన కలెక్షన్స్. అందులో తెలుగు వర్షన్ కలెక్షన్స్ ఎక్కువగానే వచ్చాయి. తమిళ్ డబ్బింగ్ వర్షన్ కలెక్షన్లు చాలా తక్కువగా వచ్చాయి. మొత్తం మీద రన్ కూడా ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్ కి అక్కడ వచ్చేసింది. మిగిలిన చోట్ల మంచి పర్ఫార్మెన్స్ ని చూపించిన దేవర మూవీ తమిళ్లో మాత్రం కలెక్షన్స్ పరంగా నిరాశపరిచే రిజల్ట్ నే సొంతం చేసుకుంది. ఇప్పుడు ఎన్నేసి భాషల్లో డబ్బింగ్ చెప్పిన ఎన్టీఆర్ కి అన్ని చోట్ల మంచి పేరుతో పాటు వసూళ్లు దక్కాయి. కానీ తమిళ్లో మాత్రం తమిళ్ డబ్బింగ్ కి మంచి పేరు వచ్చిన బాక్సాఫీస్ దగ్గర ఫలితం మాత్రం నిరాశపరిచింది. ఇక ఎన్టీఆర్ అప్కమింగ్ మూవీస్ పర్ఫార్మెన్స్ ఇక్కడ ఎలా ఉంటుందో చూడాలి. అదే టైంలో టాలీవుడ్ నుండి వచ్చే అప్కమింగ్ మూవీస్ తమిళ్ డబ్బింగ్ వర్షన్స్ ను తమిళ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.